హలో అండి, ఇదైతే నిన్నటి వీడియో చూడండి. వర్షం ఎంత ఎక్కువగా పడుతుందో, చాలా సేపటి నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట. మేమైతే కొట్టం వెళ్ళాలి ఒక చిన్న కార్యక్రమానికి. ఇంకా తగ్గితే బయలుదేరదామని చెప్పి చూస్తున్నాము, తగ్గట్లేదు. మా వాళ్ళందరూ ఫోన్ చేసేస్తున్నారు, మీరు ఇంకా రాలేదు, మేమందరం వచ్చామని చెప్పేసి. ఇంకా బయలుదేరిపోయాం అనమాట. చూడండి ఎంత ఎక్కువగా పడుతుందో, అసలు రూట్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా వెళ్ళి పక్కనే కార్యక్రమం అనమాట, మా ఇంటి పక్కనే. ఇంకా చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి చేతిలో ఆ బొంగరం కనిపించింది మా ఆయన గారికి. ఇంకా దాన్ని తీసుకొని ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఆడేవాళ్ళంట. చాలా ఈజీగా బొంగరాన్ని అయితే తిప్పేస్తున్నారు. ఎవరికి రావట్లేదు వేయడం, కానీ తను మాత్రం చాలా ఈజీగా వేసేస్తున్నారు. అది ఇప్పుడు నేర్చుకున్నది కాదు, చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకుని వేసేవాళ్ళంట. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చక్కగా వేసేస్తున్నారనమాట. మేము అందరం కబుర్లు చెప్పుకుంటుంటే ఇతను మాత్రం బొంగరం తిప్పుకుంటూ ఉన్నారు. అయితే టైం కూడా అవుతుంది, ఇంకా అందరం బయలుదేరిపోదామని చెప్పేసి ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారనమాట. అయినా కూడా ఇతను బొంగరంతో అలాగ ఆడుతూనే ఉన్నారు. చూడండి ఎంత చక్కగా చేతి మీదకి కింద నుంచి పైకి లాగి మరీ పట్టుకుంటున్నారనమాట. ఇంక ఈ లోపు మా అత్తయ్య అయితే టీ పెట్టి అందరికి ఇచ్చేస్తున్నారు. టీ తాగేసి వెళ్ళండి, చల్లగా ఉంది కదా అని. టైం అయితే 2:30 అయింది. అయినా కూడా చల్లగా ఉందని చెప్పేసి వేడివేడిగా టీ అయితే పెట్టించారనమాట. అయితే తాగేసి అందరం కూడా వీధిలోకి అయితే వచ్చి చాలాసేపు వీధిలో నుంచొని మరీ మాట్లాడేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా కొట్టంలోనే ఉండేవాళ్ళం అనమాట. మేము కొట్టం వచ్చినప్పుడు పండగలకు కానీ లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ కానీ వచ్చినప్పుడు అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సరదాగా ఉండేది ఈ వీధిలోని. కానీ ఇప్పుడు ఎవరూ లేరు ఇక్కడ. ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు, ఫంక్షన్లు, పండగలు అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. అందరూ కలిసి ఇలా రోడ్లోనే చాలాసేపు ముచ్చట్లు అయితే పెట్టారనమాట. మా ఆడపడుచు, మా తమ్ముడు, మా చెల్లి అని చెప్తుంది. చూడండి అందరూ కలిసి చాలాసేపు ఇక్కడే ముచ్చట్లు పెట్టి టీ కూడా మా అత్తయ్య ఇక్కడికే తెచ్చేస్తే తాగేస్తున్నారనమాట. చాలా బాగా అయింది. ఇంకా టైం అవుతుందని అందరం బయలుదేరిపోయాము.